నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఆల్రెడీ మీరు తమిళ చూశారు కదండి. భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి అయితే రావడం జరిగింది. ఎదురుగుండా కనిపించేది భద్రాచలం బస్ స్టాండ్ అండి. మనకి రాష్ట్రం నలుమూల నుండి కూడా భద్రాచలంకి అయితే బస్సు సౌకర్యం మనకు అందుబాటులో ఉంది. భద్రాచలం బస్ స్టాండ్ దగ్గర నుండి టెంపుల్కి అయితే కిలోమీటర్న్నర దూరం ఉంటుంది. మనకి బయట ప్రైవేట్ ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయండి. ఆటో వాళ్ళు అయితే ఒక 20 రూపీస్ తీసుకుని టెంపుల్ దగ్గరికి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఒకవేళ మీరు సింగిల్గా ఆటో కట్టించుకుంటే మీ దగ్గర ఒక 50 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి టెంపుల్కి అయితే తీసుకొస్తారు. మనకి అకామిడేషన్ అయితే దేవస్థానం సంస్థ బట్టి అకామిడేషన్ అందుబాటులో ఉంటుంది. నేను భద్రాచలం అయితే రావడం జరిగిందండి. భద్రాచలంలోనే టెంపుల్కి ఆపోజిట్లో నేనైతే అకామిడేషన్ అయితే తీసుకున్నాను. ఇదేంటి నేను అకామిడేషన్ తీసుకున్నటువంటి ప్లేస్ ఇది. ఇక టెంపుల్ ఇదిగో చూస్తారు కదా. టెంపుల్కి ఆపోజిట్లోనే అంటే దగ్గరగా ఉంటుందని నేను ఈ ప్లేస్ని అయితే చూస్ చేసుకోవడం జరిగింది. నేను గతంలో 2-3 సార్లు వచ్చినా కూడా వేరే ప్లేస్లో అయితే రూమ్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే మనకి టెంపుల్ స్వామివారికి దర్శనానికి కానీ లేదా మనకి గోదావరి ఘాట్కి కానీ కొంచెం దగ్గరగా ఉంటుందని తీసుకున్నాను. నేనైతే కంటిన్యూగా 1 డే అయితే ఉండలేదండి. నేను మార్నింగ్ 6కి అయితే రూమ్కి అయితే రావడం జరిగింది. నాకు మధ్యాహ్నం 2 గంటలకి బస్సు ఉంది కాబట్టి నేను కొంచెం మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం కానీ కొంచెం రెడీ అవ్వడానికి నేనైతే రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. రూమ్ అయితే పర్వాలేదని బాగానే ఉంది. భద్రాచలంలో కూడా మనకి దేవస్థానానికి సంబంధించిన అకామిడేషన్ కూడా అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మనకి టెంపుల్కి బయటే ప్రైవేట్ హోటల్స్ కానీ అదేవిధంగా స్వామివారికి సత్రాలు కానీ ఇటువంటివి కూడా బయట ఉంటాయండి. వాటిల్లో కూడా మీరు అకామిడేషన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. నేను ఆ రూమ్ కూడా చూపిస్తానండి. రూమ్ కాస్ట్ అయితే 500 రూపాయలు. నాకు కావాల్సింది ఓన్లీ రెడీ అవ్వడానికి కాబట్టి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి రెడీ అవ్వడానికే తీసుకున్నాను నేను. ఇందులో అయితే డబుల్ కాట్ మంచం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక ఫ్యాన్ అయితే ఇచ్చారు మనకి. చూసారు కదా. మనకి వాష్రూమ్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సింక్ కూడా ఇచ్చారు. అది సింపుల్గా స్టే చేయడానికి పనిచేస్తుంది తప్ప ఒక ఫ్యామిలీ తోటి ఒక 4-5 ఉందామంటే పనిచేయదు. ఇది ఒక మినిమం 2కి, మ్యాక్సిమం కూడా 2కే. కాబట్టి టెంపుల్ దగ్గర అయితే మనకి దర్శనానికి కానీ లేదా స్వామివారి యొక్క అన్నదాన సత్రానికి కానీ లేదా గోదావరి ఘాట్కి కానీ కొంచెం దగ్గరగా ఉంటుంది. కాబట్టి నేనైతే ఇది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను, కొంచెం దగ్గర కాబట్టి. ఒకసారి ఇక్కడ బోర్డు చూడండి. పవిత్ర గోదావరి నదికి మార్గం అని ఉంది కదా. ఇది మనకి రోడ్డు పక్కనే ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే బస్ స్టాండ్ దగ్గర నుండి ఆటో వాళ్ళని ఇక్కడ తీసుకురామంటే డైరెక్ట్గా తీసుకురావడం జరుగుతుంది. ఇది టెంపుల్ పక్కనే ఉంటుందండి. చూసారా, అదే అటేపు గోదావరి నది, ఇటు సైడ్ టెంపుల్. మనకి ఎదురుగుండా కనిపించేది టెంపుల్ అండి. దాని ఫ్రంట్ కూడా మనకి పార్కింగ్ ఏరియా కూడా మనకి అందుబాటులో ఉంటుంది. అంటే ఎవరైతే ఓన్ వెహికల్ వస్తున్నారో లేదా ప్రైవేట్ వెహికల్ వచ్చినా కూడా మీరు కార్ని అక్కడ పార్క్ చేసుకుని స్వామివారికి దర్శనకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ గోదావరి నదికి ఏ విధంగా వెళ్ళాలన్నది చూపిస్తానండి. ఇక్కడ నుంచి మనం కొద్దిగా ఫ్రంట్కి వస్తే ఒక దాస్ గారి విగ్రహం కనిపిస్తుంది కదా, అంటే ఒక స్వామీజీ విగ్రహం. ఈయన రాముడు వారి గురించి, ఇక్కడ ఉన్నటువంటి సీతమ్మ వారి గురించి కూడా ఈ టెంపుల్ గురించి మెయిన్గా చెప్పాలంటే బాగా ప్రచారం చేశారండి. ఈయన స్వామివారి యొక్క సేవలో తరించినటువంటి తోము నరసింహదాస్ గారు. ఇక్కడ నుంచి మనం బాగా స్ట్రైట్గా వెళితే గోదావరి నది అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా షాప్లో అండి. ప్రజెంట్ టైం 7 అయింది కాబట్టి ఇంకా ఓపెన్ చేయలేదు. ఈ మెట్లు ఎక్కిన తర్వాత మనకి గోదావరి నది అయితే కనిపిస్తూ ఉంటుంది. మనకి ఎవరైతే నైట్ టైం వస్తారో మీరు ఏం చేస్తారంటే, చాలామందికి మొక్కుబళ్ళు ఉంటాయి. అంటే తలనీలాలు సమర్పించాలని లేదా గోదావరి నదిలో స్నానం చేయాలని ఉంటుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా గోదావరి నదికి రావచ్చండి. ఆటో వాళ్ళ మాటలు మీరు నమ్మొద్దు. కొంతమంది ఆటో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోసం చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గోదావరి నది దగ్గర రెడీ అవ్వడానికి ఎటువంటి సౌకర్యాలు లేవని చెప్తున్నారండి. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, కళ్యాణ కట్ట ఉంది. దీని పక్కన మనకి క్యాష్ అండ్ కన్సల్ కూడా అందుబాటులో ఉందండి. ఇక్కడ చాలామంది గోదావరి నదిలో స్నానం చేసి రావడం మనం చూడొచ్చు. క్యాష్ అండ్ కన్సల్ టికెట్ 50 రూపాయలు. మీకు లోపల ఎలా ఉంటుందో చూపిస్తానండి. నేనైతే మా బాబుకి మొక్కుబడి ఉంది కాబట్టి
మా బాబుకి తలనీలాలు సమర్పించడానికి అయితే రావడం జరిగింది. ఇదంతా కూడా క్యాష్ అండ్ కంసాలండి. లోపల మనకి కౌంటర్లు అందుబాటులో ఉంటాయి. టికెట్ కూడా మనకి ఇక్కడే అమ్మడం జరుగుతుంది. అదే నేనండి. మా బాబు కూడా స్వామివారికి తలనీలాలు అయితే సమర్పించడం జరుగుతుంది. చూశారు కదా! అంటే మా వాడు ఇక్కడికి వచ్చిన తర్వాతే పుట్టాడు కాబట్టి స్వామివారి యొక్క పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ స్నానం చేసిన తర్వాత ఆడవారికి కానీ, మగవారికి కానీ బట్టలు మార్చుకోవడానికి సెపరేట్‌గా రూమ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడే మనకి వాష్‌రూమ్‌లు గానీ, మరుగుదొడ్లు గానీ అన్నీ కూడా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఘాట్ దగ్గరే. అదేవిధంగా గోదావరి నదిలో ఎవరైనా సరే దీపాలు వెలిగించాలనుకున్నా సరే ఇక్కడ దీపాలు కూడా అన్నీ అమ్మడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు పండితులు, పంతులు గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారండి. కొంతమంది ఈ గోదావరి నదిన పిండ ప్రదాన కార్యక్రమాలు కూడా చేయించుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ పంతులు గారు వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేసి రెడీ అవుతుంటారు. మీరు చూడొచ్చు గోదావరి నది అండి. మనకి ప్రెజెంట్ అయితే వాటర్ బాగా ఎక్కువగా ఉంది. వర్షాల కారణంగా వాటర్ లెవెల్ అయితే బాగా పెరిగింది కాబట్టి అందరూ స్టార్టింగ్ ప్లేస్‌లోనే స్నానం చేసి రావడం చూడొచ్చు మీరు. ఇక్కడ మనకి గోదావరి నది పక్కనే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క టెంపుల్ కూడా మనకి ఉందండి. అదేవిధంగా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఈ పక్కనే ఉంటుంది. గోదావరి మాత మనకి విగ్రహం కూడా మీరు ఇక్కడ చూడొచ్చని చూపిస్తాను. ఇది చూశారు కదా! వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది ఘాట్ పక్కనే ఉంటాయండి టెంపుల్స్ అన్నీ కూడా. చూశారు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్. కాబట్టి మీరు ఆటో వాళ్ళ మాటలు నమ్మి మీరు మోసపోవద్దండి. మీరు డైరెక్ట్‌గా ఘాట్ దగ్గరికొచ్చి మీరు స్నానం చేయడానికి బాత్రూమ్‌లు అన్ని సౌకర్యాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ గోదావరి మాత యొక్క విగ్రహం చూడొచ్చు మీరు పైన. చూశారు కదా! మనకి క్యాష్ అండ్ కంసాల్ అన్నది ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుండి మనకి ఓపెన్ అయి ఉంటుందండి. ఇక్కడ ఘాట్ దగ్గర మీకు అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు నేరుగా ఇక్కడికి వచ్చి రెడీ అవ్వచ్చు. చూశారు ఇక్కడ చాలామంది స్నానాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఎవరైనా ఫోటోలు తీయించుకోవాలనుకున్నా కూడా ఇక్కడ ఫోటోగ్రాఫర్లు కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఘాట్ అంతా కూడా చాలా బాగుంటుందండి. మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా సరే భద్రాచల క్షేత్రానికి రావాలి. నేను ఉన్న రూమ్ దగ్గర నుంచి టెంపుల్ పక్కనే కాబట్టి టెంపుల్ వ్యూ పాయింట్ చూపిస్తానండి. ఇక్కడి నుంచి టెంపుల్‌కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్వామివారు కూడా మనకి గోదావరి నది వైపు చూస్తున్నట్టుగా మనకి కనిపిస్తారు. మనకిక్కడ స్వామివారి విగ్రహం గురించి కూడా నేను చెప్తానండి ఈ వీడియోలో. స్వామివారు మనకి భద్రుడు అనేటువంటి భక్తుడి కోరిక మీద ఈ భద్రాచల క్షేత్రంలో ఆయన కొలువై ఉన్నారు. ఈ టెంపుల్ మనకి శ్రీరామదాసు మనం ఆల్రెడీ మూవీ చూసాం కదా! శ్రీరామదాసు అయితే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి. ఆయన్నే మనకి గోపన్నగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా మనకి టెంపుల్ చుట్టూ కూడా చాలా ఓపెన్‌గా ఉంటుందండి. చాలా ఖాళీగా ఉంటుంది. మనం కార్ గాని, వెహికల్ గాని ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. మనకి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి 3 దారులైతే మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడి నుంచి స్వామివారి యొక్క దర్శనానికైతే మనం టెంపుల్ లోపలికి వెళ్తామండి. టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకైతే ఆలయంలోనే కౌంటర్ అయితే ఉంటుందండి. టికెట్ కౌంటరు. ఇక్కడ స్వామివారి యొక్క స్పెషల్ దర్శనం గాని, సుప్రభాత సేవకు గాని, అదేవిధంగా సహస్ర దీపాలంకరణ, ఆర్జిత సేవలకు సంబంధించినటువంటి అన్ని టికెట్స్ కూడా ఇక్కడ మనకి అమ్మడం జరుగుతుంది. మనం టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. స్వామివారి యొక్క దర్శనానికైతే మనకి ఫ్రీ దర్శనం కూడా మనకి అందుబాటులో ఉంటుంది. సాధారణంగా అయితే ఫ్రీ దర్శనం సరిపోతుందండి. ఎందుకంటే పెద్ద రద్దీగా ఉండదు. మనకి ఒక హాఫ్ అన్ అవర్‌లో, 1 అవర్‌లో స్వామివారి యొక్క దర్శనం అయితే పూర్తిగా కంప్లీట్ అవుతుంది. మనకి స్వామివారి యొక్క మెయిన్ ఆలయ గోపురం అండి ఇది. ఇక్కడి నుంచి మనం స్వామివారి యొక్క దర్శనానికి అయితే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలామంది ఫోటోస్ కూడా దిగుతూ ఉంటారు. చూశారు కదా! శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలం తెలంగాణ రాష్ట్రం అండి ఇది. స్వామివారి యొక్క విగ్రహం లోపల టెంపుల్ ఏ విధంగా ఉంటుందన్నది ఇక్కడ మీరు చూడొచ్చండి. ఇక్కడ రాముడు వారి విగ్రహం, అదేవిధంగా సీతాదేవి. ఇక్కడ ఈ పెద్దావిడని చూశారు కదా! ఆవిడ గురించి కూడా చెప్తానండి. ఇక్కడ మనకి తాటికాయలు కూడా స్వామివారికి ప్రసాదంగా పెట్టడం మనం చూడొచ్చు. పైన తాటి చెట్టు. మనకి పోకల దమ్మక్క అని ఈవిడికే మొట్టమొదటిసారిగా స్వామివారికి కనిపించడం జరిగింది. ఆమె ఆ తాటాకులతోటి స్వామివారికి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. స్వామివారికి కూడా ప్రసాదం కింద తాటి పండ్లు పెట్టడం మనం ఇక్కడ చూడొచ్చండి. నిజం చెప్పాలంటే పోకల దమ్మక్క కారణంగానే మన సాక్షాత్తు శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం అయితే మనకు జరుగుతుంది. ఇక్కడ కనిపించేటువంటిది ఇది మనకి చాలామంది రామకోటి రాస్తూ ఉంటారు కదా! అవి రామకోటికి సంబంధించినటువంటి స్తంభాలండి.
దీని పక్క నుంచి మనకి అంటే ఇక్కడ మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది కదా! స్వామివారి గోపురం. ఈ గోపురం పక్క నుంచి మనకి స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి లైన్ ఉంటుందండి. ఇది ఒకవైపు. అదేవిధంగా దీనికి ఆపోజిట్‌లో మనకి తూర్పు మెట్ల దగ్గర నుంచి మనకి మరొక దారి ఉంటుందండి. ఇదైతే మనకి ఇక్కడ కనిపించేటువంటి గోపురం మనకి ఎక్కడ క్లియర్‌గా కనిపిస్తుందంటే, గోదావరి నదికి మనకి స్వామివారు చూస్తున్నట్టుగా ఉంది కదండీ! అక్కడి నుంచి కనిపించేటువంటి గోపురం మాట ఇది. మీరు అక్కడి నుంచి కూడా మీరు స్వామివారికి దర్శనానికి రావచ్చు. దీనికి ఆపోజిట్ మనకి స్వామివారి దర్శనానికి రావడానికి కూడా మనకు మార్గం ఉంటుందండి. దీన్ని ఎదురుగుంట మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి, స్వామివారి యొక్క వైపు చూస్తున్నట్టుగా మనకి ఇక్కడ మనం చూడొచ్చు. ఈ క్షేత్రంలో శ్రీరాముడు, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి గూడా మనకి చాలా డిఫరెంట్‌గా కనిపిస్తారండి. సాధారణంగా మనం చాలా ఆలయాల్లో చూస్తూ ఉంటాం. శ్రీరాముడు, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి గూడా నుంచుని కోదండంతోటి మనకి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒకే పీఠం పైన శ్రీరాముడు, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి గూడా కొలువై ఉండి భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అంతేకాకుండా మనకిక్కడ సాక్షాత్తు శ్రీరాముడు పద్మాసనంపై కూర్చొని ఎడమ తొడపైన సీతమ్మ వారు కూర్చున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. మనం సాధారణంగా శ్రీరాముడి యొక్క కుడివైపున లక్ష్మణ స్వామి ఉండి మనకి కనిపిస్తూ ఉంటారండి. కాకపోతే ఇక్కడ శ్రీరాముడి యొక్క ఎడమ వైపున లక్ష్మణ స్వామి ఉన్నట్లుగా మనం చూడవచ్చు. దాంతో పాటు సాధారణంగా శ్రీరాముడు అనగానే మనం కోదండంతోటి నుంచున్నట్లుగా మనకు ఊహించుకుంటాం. కాకపోతే ఇక్కడ మనకి 4 చేతుల్లో శంకు, చక్రం, ధనుర్బాణాలతోటి సాక్షాత్తు శ్రీరాముడు కూర్చుని సీతమ్మ వారు సమేతంగా మనకిక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. సాక్షాత్తు భద్రుడు శ్రీరాముడిగా కోరుకున్నాడు కాబట్టి ఈ రూపంలో స్వామివారైతే దర్శనం ఇవ్వడం జరుగుతుంటుంది. ఇక్కడ శ్రీరాముడు, లక్ష్మణుడు, అదేవిధంగా సీతమ్మ వారు గూడా మనకి కనిపిస్తారు తప్ప ఆంజనేయ స్వామి అయితే వాళ్ళ పక్కన కనిపించరండి. టెంపుల్‌కి ఆపోజిట్‌లోనే గోపురం పక్కనే ఆంజనేయ స్వామి అయితే మనకి దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంతో పాటు మనకి శ్రీరాముడు, అదేవిధంగా సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి గూడా దివ్యమూర్తులు గాబట్టి అకార, ఉకార, మకారాల కారణంగా ఇక్కడ స్వామివారిని ఓంకార రాముడని పిలుస్తూ ఉంటారు. సాక్షాత్తు భద్రుడి కోరిక మీద ఇక్కడ వెలిసారు గాబట్టి భద్రాద్రి రాముడిగా కూడా పిలుస్తూ ఉంటారు. టెంపుల్ ఓపెనింగ్ టైమ్ వచ్చి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకైతే టెంపుల్ ఓపెన్ అవుతుందండి. సుప్రభాత సేవతోటి టెంపుల్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సుప్రభాత సేవ టికెట్ కాస్ట్ మనకి రూ. 200 ఉంటుందండి. భార్యాభర్తలు ఇద్దరికీ కలిపి. సింగిల్‌గా వెళ్తే సింగిల్‌గా కూడా మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. టికెట్ మనకి ఆన్‌లైన్‌లోను అదేవిధంగా ఆఫ్‌లైన్‌లో అయితే మనకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తే తెల్లవారుజామున మనకి టెంపుల్ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి. మనకి సుప్రభాత సేవ తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు కూడా సుప్రభాత సేవ జరుగుతుంది. 5:30 వరకు కూడా స్వామివారి యొక్క దర్శనం అయితే భక్తులకైతే కల్పించడం జరుగుతుంది. తిరిగి మనకి తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల వరకు కూడా టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారండి. బాలభోగం, నివేదన, సేవాకాలం కాబట్టి ఆ టైంలో అయితే టెంపుల్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. తిరిగి మనకి టెంపుల్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా టెంపుల్ అయితే ఓపెన్ అయి ఉంటుందండి. అంటే సర్వదర్శనం గాని, అదేవిధంగా స్పెషల్ దర్శనం టికెట్ అయితే రూ. 100 ఉంటుందండి. దాని తర్వాత మనకి ప్రతి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. 7 గంటల 30 నిమిషాల నుండి మనకి 1 గంట వరకు కూడా అంతరాలయ అర్చన కార్యక్రమం జరుగుతుంది. టికెట్ కాస్ట్ రూ. 300 ఉంటుందండి. మనకి భార్యాభర్తలిద్దరూ కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మనం 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు కూడా సహస్రనామార్చన కార్యక్రమం జరుగుతుంది. టికెట్ కాస్ట్ మనకి రూ. 200 ఉంటుందండి. భార్యాభర్తలిద్దరికీ కలిపి. దాని తర్వాత మనకి 9 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు కూడా నిత్య కళ్యాణం జరుగుతుంది స్వామివారికి. టికెట్ కాస్ట్ మనకి రూ. 1500 ఉంటుందండి. అదేవిధంగా 11:30 నిమిషాల నుండి 12 గంటల వరకు కూడా మధ్యాహ్నం రాజభోగం దర్శనం ఉండదండి ఆ టైంలో. తిరిగి మనకి 1 గంట నుండి 3 గంటల వరకు కూడా టెంపుల్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. తిరిగి మనకి టెంపుల్ ఓపెనింగ్ టైమ్ వచ్చేసి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9:30 వరకు కూడా టెంపుల్ ఓపెనే ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టికెట్లు అయితే మీరు ఆన్‌లైన్‌లోను, ఆఫ్‌లైన్‌లో కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. దేవస్థానానికి సంబంధించిన అకామిడేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. మీరు ఆన్‌లైన్‌లోను అదేవిధంగా ఆఫ్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే మీరు నేరుగా దేవస్థానానికి ఒక 500 మీటర్ల దూరంలో అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేస్ ఉంటుందండి. మీరు ఆటో ఎక్కినప్పుడు ఆటో వాళ్ళని దేవస్థానానికి సంబంధించిన బట్టి అకామిడేషన్ దగ్గర తీసుకెళ్ళమంటే వాళ్ళు తీసుకువెళ్తారు. మీరు రూమ్‌లోకి చెక్ ఇన్ అయ్యి అక్కడి నుంచి దేవస్థానానికైతే నడుచుకుంటూ రావడానికి అవకాశం ఉంటుంది.
లేదనుకుంటే మీరు నేరుగా వెళ్తే మీకు ఆఫ్‌లైన్‌లో రూమ్స్ అందుబాటులో ఉంటే, మీకు ఆఫ్‌లైన్‌లో కూడా రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మీకు దేవస్థానం దగ్గరే లాకర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మీ లగేజ్‌ని లాకర్‌లో పెట్టుకొని, మొబైల్ ఫోన్‌లో పెట్టుకొని, మీరు స్వామివారి యొక్క దర్శనానికైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రతి స్వామివారి భక్తుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా మరొక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు దర్శనానికి వెళ్ళినప్పుడే మనకి స్వామివారికి ఆలయం దగ్గరే మనకి నిత్య అన్నదానానికి టికెట్లయితే ఇవ్వడం జరుగుతుందండి. మనం దర్శించుకొని లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత మనకి కౌంటర్ ఉంటుంది. అక్కడ మీరు ఫోటో తీయించుకొని మీరైతే భోజనానికి టికెట్ అక్కడ తీసుకోవాలండి. చాలామంది తెలియక కిందకైతే రావడం జరుగుతుంది. మీరక్కడ టికెట్ తీసుకోండి. దాన్ని అంటే తూర్పు మెట్ల వైపు వెళ్తే మనకి స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదం గాని, అదేవిధంగా పులిహోర గాని ఇటువంటి స్వామివారి యొక్క ప్రసాదాలు గూడా మీకు అందుబాటులో ఉంటాయి. స్వామివారి యొక్క కళ్యాణ లడ్డు రూ. 100, చిన్న లడ్డు రూ. 25, పులిహోర రూ. 15, చక్కెర పొంగలి రూ. 15 ఉంటుందండి. మీరిక్కడ ప్రసాదం తీసుకొని మీరు కిందకొచ్చిన తర్వాత టెంపుల్‌కి పక్కనే అంటే రోడ్డు పక్కనే మనకి స్వామివారి యొక్క నిత్యాన్నదాన సత్రం ఉంటుంది. ఇక్కడ మనకి భోజనం అయితే పెట్టడం జరుగుతుందండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు స్వామివారి యొక్క దర్శనం అయిన తర్వాత భోజనం కోసం ఫోటో తీసుకున్నారు కదా! అక్కడ మనకి చిన్న స్లిప్ ఇచ్చారు కదండీ! ఆ స్లిప్‌ని పట్టుకొని ఇక్కడ నిత్యాన్నదానం సత్రానికి వచ్చిన తర్వాత ఈ విధంగా లైన్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇచ్చినటువంటి స్లిప్‌ని తీసుకొని దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకి స్వామివారి యొక్క అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుందండి. మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు మర్చిపోవద్దు. భోజనం అయితే చాలా బావుంటుంది. ప్రతి ఒక్కరు కూడా స్వీకరించండి. అక్కడి నుంచి బయటకొచ్చిన తర్వాత మనకిక్కడ ఆటోస్ ఉన్నాయి గదండీ! ఈ ఆటోలు ఎక్కినట్లయితే పర్ణశాలకి, అదేవిధంగా సీతమ్మ వారు ఆరేసుకున్నటువంటి నారసీరకి కూడా ఈ ఆటో వాళ్ళైతే అక్కడ తీసుకువెళ్ళడం జరుగుతుంది. సుమారుగా మనకు ఒక 2 గంటలు జర్నీ ఉంటుందండి. అక్కడికి వెళ్లి మీరు పర్ణశాలను గాని, అదేవిధంగా సీతమ్మ వారు ఆరేసుకున్నటువంటి నారచీర ఇవన్నీ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. షేరింగ్ అయితే ఒక రూ. 200 వరకు తీసుకుంటారు. ఆటో మీరు కట్టించుకుంటే 1500 దాకా తీసుకుంటారు. ఈ టెంపుల్ దగ్గర నుంచి పాపుగంట్లకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఒపీనియన్ కామెంట్ చేయండి.